ఇక్కడ మనకు వానాకాలానికి, యాసంగి నారుమడి యాజమాన్యానికి చాలా వరకు ఏందంటే మనకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వానాకాలంలో వాతావరణం చాలా వరకు మనకేందంటే చలి ఉండదు. తర్వాత వర్షాకాలం. సో, మనకు పొడి వాతావరణం ఉంటుందనమాట. సో, మనకేంటంటే యాసంగిలో చాలా వరకు ఏందంటే రైతు సోదరులకు తెలియజేస్తుంది ఏందంటే, యాసంగి వరి నారు వేసుకునేటటువంటి రైతులు గానీ, వేసిన రైతులకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ నారుమడి ఇప్పుడు తయారు చేసుకొని వేసుకునేటటువంటి రైతులు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు 1 గాని 2 గుంటల నారుమడి తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీ రైతు సోదరులు 1 కేజీ యూరియా కానీ 1 కేజీ భాస్వరం అలాగే 1 కేజీ పొటాష్ వేసుకొని దీంతో పాటు కంపల్సరీ సేంద్రియ ఎరువు అయినటువంటి మామూలుగా మనకు పశువుల ఎరువు కానీ లేదా కోళ్ళ ఎరువు కానీ లేదా మనకు అందుబాటులో ఒకవేళ ఉంటే మాత్రం మనకు వర్మి కంపోస్ట్ కానీ దాన్ని కంపల్సరీ నారుమడిలో వేసుకున్నట్టయితే మనకు రేపు నారు ఎదిగేటప్పుడు ఏవైతే మనం ఈ సేంద్రియ ఎరువులు అనేవి మనం వేసుకున్నామో అవి రేపు మొక్కకు వెచ్చదనాన్ని కలిగించి నారు మంచిగా ఎదిగేలాగా దోహదపడతాయి. దాంతోపాటు రైతులకు తెలియజేస్తుంది ఏంటంటే, మీరు నారుని విత్తనం చల్లిన తర్వాత మామూలుగా మనకు జర్మినేషన్ వచ్చాక అంటే మొలక శాతం వచ్చిన తర్వాత నారు ఎదుగుదల దశలో ప్రతి రైతు కంపల్సరీ నారుమడిలో మీరు పెట్టేటటువంటి ఏవైతే నీళ్లు ఉంటాయో ఉదయం పూట మీరు నీళ్లు పెట్టేసుకొని నారుమడికి సాయంత్రం పూట 5 తర్వాత కంపల్సరీ మీరు ఉదయం పెట్టినటువంటి ఏవైతే నీళ్లు ఉంటాయో వాటిని కంపల్సరీ తీసివేయడం చేయండి.